హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ల కమ్యుటేషన్, సీవీపీ కాలపరిమితి తగ్గింపు, హైకోర్టు కీలక తీర్పు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాటుగా భారతదేశం అంతటా నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక అత్యంత శుభవార్త అధికారికంగా వెలువడింది. పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తగ్గించే దిశగా పెన్షన్ కమ్యుటేషన్ లేదా సీవీపీ కాలపరిమితిని భారీగా తగ్గించే అంశంపై హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. సో, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసు తర్వాత రిటైర్ అయినప్పుడు పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనల ప్రకారంగా తమకు రావాల్సిన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే అమ్ముకొని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్ అమౌంట్‌ను పొందుతారు. అయితే ఇలా ముందుగా తీసుకున్న సొమ్ముకు ప్రతిఫలంగా తదుపరి 15 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటుగా పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి ప్రభుత్వం భారీగా కోత విధించడం అనేది ముమ్మాటికి అన్యాయం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నగదుకు సంబంధించి అసలు మరియు వడ్డీ రికవరీ అనేది కేవలం 11-12 సంవత్సరాల కాల వ్యవధిలోనే పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా అదనంగా మరొక 3 ఏళ్ల పాటు కోత కొనసాగించడం సరికాదని వారు వాదిస్తూ ఉన్నారు. అందుకే రికవరీ అనేది పూర్తయిన వెంటనే అంటే 12 ఏళ్లకే పూర్తి పెన్షన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈ తీర్పు ఆ పోరాటానికి ఒక గొప్ప విజయం అని అయితే చెప్పవచ్చు. ప్రభుత్వాలు అమలు చేసే పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు అనేవి పౌరుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించినవి మాత్రమే కానీ, ప్రభుత్వం స్వయంగా ఒక వ్యాపార సంస్థలాగా మారి పెన్షనర్ల నుండి లాభాలు ఆర్జించడం ఎంతమాత్రం తగదు అని, మరియు ఇది ధర్మం కాదని ఉద్యోగ సంఘాలు కోర్టులో బలంగా అయితే వాదించాయి. అసలు ఈ యొక్క పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనలను మనము నిశితంగా మరియు లోతుగా పరిశీలిస్తే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ఇతర అర్హులైనటువంటి పెన్షనర్లు తమ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక అవసరాల కోసం తమ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి కమ్యూట్ చేస్తారు. అయితే అంటే ఆ యొక్క 40% పెన్షన్‌ను వదులుకొని దానికి బదులు ఒకేసారి పెద్ద మొత్తంలో పొందే ఆర్థిక సౌకర్యం ప్రస్తుతం చట్టబద్ధంగా అమల్లో ఉంది. ఇలా పెన్షనర్లు పొందిన ఆ భారీ మొత్తాన్ని ప్రభుత్వం సదరు పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి ఒక నిర్ణీత కాలం పాటుగా మినహాయించుకుంటూ రికవరీ చేస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న పాత నిబంధనల ప్రకారంగా ఈ కోత అనేది ఏకంగా 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. అయితే 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పూర్తి అయ్యాక మాత్రమే గతంలో నిలిపివేసిన ఆ 40% పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి వృద్ధ పెన్షనర్లకు మళ్ళీ పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే పెన్షనర్ల ప్రధాన వాదన ఒకటి తెరపైకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే అడ్వాన్స్ సొమ్ముకు అంటే లంప్ సమ్ అమౌంట్‌కు రికవరీ కాలం అనేది 10-12 ఏళ్ల లోపే పూర్తవుతుంది అసలు వడ్డీతో. మరి ఇంకా 3 సంవత్సరాలు అదనంగా చెల్లించడం చాలా పెద్ద అన్యాయమని, ఇది కేవలం ప్రభుత్వానికి లాభం చేకూర్చడమే అని కోర్టులో వాదనలు జరిగాయి. అసలు ఈ అసలు వడ్డీ వసూలు అయ్యాక కూడా డబ్బులు కట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ నంబర్ 14 ప్రకారంగా అని చెప్పేసి విరుద్ధం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రభుత్వాల ఏకపక్ష ధోరణికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ నిబంధనలు 1944లోని రూల్ నంబర్ 18 ప్రకారంగా ఈ యొక్క 15 ఏళ్ల కాలపరిమితి దశాబ్దాల క్రితమే నిర్ణయించారు. ఈ కాలం మారింది గానీ ఆహ్, ఆర్థిక పరిస్థితులు మారాయి. కానీ వడ్డీ రేట్లు తగ్గాయి. కాబట్టి ఈ యొక్క కాలం చెల్లించిన పాత నిబంధనలని వెంటనే సవరించాలి అని జెప్పేసి, అంటే ఇప్పట్లో మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సవరించాలి నిబంధనలని. 12 ఏళ్లకు కమ్యుటేషన్‌ను రికవరీ పీరియడ్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా బ్యాంకు పెన్షనర్ల నిబంధనలను కూడా ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ 2014 ప్రకారంగా కమ్యుటేషన్ మొత్తానికి అదనంగా వడ్డీని వసూలు చేయకూడదనే నిబంధన ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం కూడా వడ్డీ లేకుండా
కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే రికవరీ చేస్తే పెన్షనర్ల నుండి కేవలం 6-7 ఏళ్ల లోపే ఆ మొత్తం రికవరీ అయిపోతుంది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఇంకా 15 ఏళ్ల పాటు కోత విధించడం అనేది అన్యాయమని, పెన్షనర్ల కమ్యుటేషన్ అనేది పెన్షనర్ల సంక్షేమం కోసం ఉండాలి తప్ప దానిని వ్యాపారంగా మార్చకూడదని పెన్షనర్ సంఘాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షనర్ల రిటైర్మెంట్ సమయంలో తీసుకునే కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి ప్రస్తుతం 15 ఏళ్లుగా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము, వడ్డీ, అసలుతో సహా కలిపి 12 ఏళ్లలోనే తిరిగి వసూలవుతున్నందున రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని పెన్షనర్లు కోరుతున్నారు. మరి దీన్ని హైకోర్టు సానుకూలంగా వెలువరించింది అన్నమాట. మరి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం ఇది. అమల్లోకి వస్తే పెన్షనర్లకు 3 ఏళ్లు ముందుగానే పూర్తి పెన్షన్ అనేది అందుతుంది. తద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పవచ్చు.